నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఆడి కృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు. రేపు చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చీరాల పర్యటన. ఏర్పాట్లను పర్యవేక్షించిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్. ఒంగోలులో వరుస దొంగతనాలపై పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంటుందన్న డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్షించారు. ఆడి కృత్తిక పుణ్యతిథిని పురస్కరించుకుని స్కందగిరి శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో వెలిసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుమార్తెలు అనీషాలక్ష్మి, తనూజాలక్ష్మి వేల్కావడి మోస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తమిళ సంప్రదాయంలో ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి వేల్కావడి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. నగరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భక్తులు వేల్కావడి స్వామివారికి సమర్పించుకునేందుకు దేవాలయాలకు వచ్చి కన్నయ్య గురుస్వామి ఆధ్వర్యంలో సోలాలు నోట్లో గుచ్చుకొని భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. నగర పార్టీ అధ్యక్షుడు మదన్, నాయకులు ఎక్కల తులసిరావు, కిట్టు, గిరిజా శంకర శాండిల్య, అజయ్, పిఎస్ బాబు, సుజాత, పెద్దిశెట్టి వరలక్ష్మి, పప్పు శ్రీను, తుమ్ము రాజేష్, కాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్ కామరాజుగడ్డ కుసుమకుమారి, శివాలయం దేవస్థానం చైర్మన్ తుమ్ము సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. अहम बाबा कर्मा अहम बाबा संभव अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम अम्मा बొట్టు పెట్టుకోండి గంధం అసే నమ్మలు పెంచి నామదేశా ధర్మవత్యా సత్యలత నామదేవచ్చ అనీషాలం వర్తార్తి ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు నందీశ్వరాయ నమః. మంత్రం శ్లోకం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణ నమస్కారాయ మంత్రోద్భవస్య వెంకటకృష్ణారావు నామధేశా ధర్మవా సపుత్రకస్య అనీషా లక్ష్మీ నామదేవస్య యేన వర్ధయంతే శతమితి శతందే పురుషస్యేంద్రియా సదాజామకం హిరణ్మయో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి. భక్తి శ్రద్ధలతోటి ఈరోజు అన్ని గుళ్ళల్లో కూడా మనం తీసుకోవాల్సిన భక్తులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తమిళనాడు ఆచారం ప్రకారం వేరుకావడి అంటే ఏదైతే వాళ్ళ మొక్కుబడులు ఉంటాయో దాన్ని ఈరోజు చాలామంది కూడా పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కావిళ్ళు మొయ్యటం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో ఈరోజు మేము కూడా పాల్గొంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ బాగుండాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలి. మన ఒంగోలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి ఈ కార్యక్రమాల్లో మా పూజారులు కానీ అదేవిధంగా మన చైర్మన్లు కానీ అందరూ కూడా కమిటీ మెంబర్లు కూడా ఇక్కడే ఉండి అన్ని సౌకర్యాలు జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.
సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు బాపట్ల జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. చీరాలలో ఏర్పాటు చేసిన సీఎం హెలీప్యాడ్తో పాటు సభా ప్రాంగణాన్ని కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వేదిక ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సలహాలు చెప్పండి, దాన్ని బట్టి నిర్వహించండి. ఓకే. లోపలనే ఎక్కించు బ్యారికేడ్ లోపల బ్యారికేడ్ లోపల రైట్ కదా. సో ఇక్కడ 60 మంది లోపల వస్తారు, లోపల తీసుకొస్తారు, ఇక్కడ కలుపుతారు, వాళ్ళు విజిల్ వేసేసి వెళ్ళిపోతారు. వెళ్ళొచ్చు, బస్సు పెడతాం और ग्रीन रूम भी होना. ग्रीन रूम क्यों, मतलब अभी सीएमओ आएंगे, आईजी साहब आएंगे, वो सब वहाँ बैठ के जो मंत्री साहब आएंगे, तो सब स्टेज पे नहीं जाएंगे. ठीक है. और ये डिटेल स्केच आना है मुझे. రెండేళ్ల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి, సంతృప్తి వ్యక్తమవుతుందని టీడీపీ నాయకులు అన్నారు. ఒంగోలు 4వ డివిజన్ ఇస్లాంపేటలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించింది కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఇంకా 2 పథకాలు అమలు చేయాల్సి ఉందని అన్నారు. నిరుద్యోగ భృతి కానీ, లేకుంటే 20 లక్షలు ఉద్యోగాలు కానీ అందులో ఒకటిని, రెండవది మహిళలకు 1500 రూపాయలు భృతి ఇస్తామని ప్రకటించారని, త్వరలో 2 అమలు చేస్తామని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చేస్తున్న అభివృద్ధితో పాటు ముస్లింలకు షాదీఖానా, కబరస్థాన్, కమ్యూనిటీ హాల్, ఇస్లాంపేటలో సిమెంట్ రోడ్లు, కేశవరాజుకుంట వద్ద కబరస్థాన్కి స్థలం కేటాయించడం, ఇవన్నీ కూడా ముస్లింలకు పెద్దపీట వేశారని అన్నారు. పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, మదన్, షేక్ అల్లాబక్షు, నిర్మానూరు రమేష్, కాశీరావు, హనీఫ్ ఖాన్, పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. 4వ డివిజన్ ఇస్లాంపేటలో ఇంటింటికి తిరుగుతూ ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏమైతే కార్యక్రమాలను చేసిందో, ఈ సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి అందరికి కూడా తెలియజేస్తూ తిరుగుతూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా బాగుందండి. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు
ఇచ్చిన 6 హామీలు కాకుండా ఇంకా 6 హామీలని నెరవేర్చి 12 సంక్షేమ పథకాలను అందజేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ 3 ఏళ్లలో కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలని ప్రజలకు అందియాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో దామచర్ల జనార్దన్ గారు కూడా ఒంగోలులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒంగోలుని నగరం చాలా సుందరీకరణ చేయటం, పార్కులన్నీ గ్రీనిష్గా చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉండటానికి చేయటం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా రోడ్లన్నీ వైండింగ్ చేసి డివైడర్లన్నీ కూడా మొక్కలు నాటి అన్ని కూడలలో కూడా విగ్రహాలను ఏర్పాటు చేసి ఒంగోలుని చాలా డెవలప్ చేయటం అందరికీ సంతోషంగా ఉంది. గత 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇవ్వటం, వికలాంగుల పెన్షన్ 6,000, 10,000 కూడా ఇవ్వటం కూడా ఇవన్నీ కూడా ఎక్కడ భారతదేశంలో జరగని విషయం. అట్లాగే సంక్షేమంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కానీ, అట్లాగే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా తల్లికి వందనం పేరుతోటి ప్రతి పిల్లవాడికి కూడా 13,000 ఇవ్వటం, అట్లాగే అనేక రకాలుగా ఆటో డ్రైవర్లకు కానీ, నేతన్నలకు కానీ, మత్స్యకారులకు కానీ, రైతులకు అన్నదాత సుఖీభావ పేరుతోటి అన్ని వర్గాలకి దాదాపు 12 పథకాలు అమలు చేయటం జరిగింది. ఇంకా 2 పథకాలు మేము ఇచ్చిన హామీల్లో, ఒకటి నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలన్నిటి తీసుకురావటం, ఇంకొక వైపున రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ, అనేక ఏసీ కంపెనీలు, అనేక ఇండస్ట్రీస్ రావటం జరుగుతుంది. భారతదేశంలోకి వచ్చిన ఇండస్ట్రీస్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి రావటం జరిగింది. ఇంకొక హామీ మహిళలకి 1,500 ఇవ్వటం అనేది, దాన్ని కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేయటం జరుగుతుంది. అట్లాగే ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో ఈరోజు 430 కోట్లతోటి అమృత్ 2 పథకాన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వటం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ పాలనలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈ 2 ఏళ్ల కాలంలోనే ఉర్దూ అకాడమీ ద్వారా ఉర్దూ సీఖు అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే వక్ఫ్ బోర్డ్ ద్వారా తాలీం ఏ హునర్ అనే కార్యక్రమం ద్వారా 250 మంది పేద విద్యార్థులకు, అంటే ఉత్తమ విద్యార్థులకు వాళ్ళకు ఉచిత విద్యని 250 మందికి ఉచిత విద్యని 2 సంవత్సరాలు వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలోనే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ భోజనంతో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇటీవల మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా అందరికీ నిరుద్యోగులకి దాదాపు 5,000 మందికి ఉద్యోగ వసతి కల్పించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మైనార్టీ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఆ కోవలోనే గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు 2014-19 సంవత్సరంలో చేసిన అభివృద్ధి మైనార్టీ సంక్షేమానికి అవి చెప్పుకుంటే చాలా గంటలు పట్టింది. పొదిలి పంచాయతీలోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సూచించారు. పంచాయతీ పరిధిలోని ప్రధాన సమస్యలైన తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణపై అధికారులు, ఉద్యోగులతో ఉన్నత స్థాయి సమీక్షించారు. పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రజల నుండి వస్తున్న వినతులపై చర్చించారు. ఈ టైం నుంచి ఏ టైంకి పని చేయాలా అనేది ఒక సిస్టమ్ని కాదు. ఏదయ్యా ఎన్నిసార్లు చెప్పినా మేము చెవికేడు సంఖ పోతున్నట్టు అయిపోతా అది కానీ నా పని. అసలు నీకో సిస్టమ్ లేదు, ఇక్కడ పని చేసే వాళ్ళకు సిస్టమ్ లేదు. 23 మందికి ఆబ్సెంట్ అయినారంటే మీరంటే ఏం భయమన్నట్టు తీసుకెళ్ళండి. వాడికి ఇష్టం లేకపోతే మార్కోమనండి, రిజైన్ చేసేయమనండి, కొత్త వాళ్ళని తీసుకుందాం. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. చీమకుర్తి, మద్దిపాడు, ఒంగోలులో జరిగిన కొన్ని కేసులలో రికవరీ చేయగలిగామని అన్నారు. ఆశ్రమం దగ్గర జరిగిన దొంగతనంపై ప్రత్యేక టీం ఏర్పాటు చేశామని, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. ఒంగోలులో ఒకే రోజు 2 ఏళ్లలో దొంగతనాలు జరగడంపై పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంటుందని అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో
మ్యాన్ పవర్ను పెంచి వాహనాలు తనిఖీలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా ఇంటి యజమానులు, వ్యాపారస్తులు వారి నివాసాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు అరికట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు. టెక్నాలజీ పెరిగినప్పటికీ దొంగలు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారని, అలాంటి వాటిని అరికట్టేందుకు ప్రధానంగా సీసీ కెమెరాల ఏర్పాటే మార్గమని అన్నారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్, తాలూకా పోలీస్ స్టేషన్, సంతనోతులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు కొంత అలజడి సృష్టించారని, వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అక్కడక్కడ చిన్నపాటి గొడవలు తప్ప ఎక్కువ మంది పాత నేరస్తులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, ఇంటింటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వటం వల్ల కొంత మార్పు వచ్చిందని తెలిపారు. ఏదేమైనా ప్రజలు భయపడాల్సిన పని లేదని, పోలీసు వ్యవస్థ ఎప్పుడూ పటిష్టంగా ఉందని, దొంగతనాలు, రౌడీ షీటర్లపై ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, 1 టౌన్ 2 టౌన్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, వీరనాయక్ పాల్గొన్నారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా మనకు డిఫరెంట్ ప్లేసెస్ ఒంగోలు 1 టౌన్ లిమిట్స్లో కానీ, తాలూకా లిమిట్స్ లేదు అని అంటే మద్దిపాడు కానీ, చేమకుర్తి, ఇట్లా కొన్ని మనకు గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అవటం జరిగింది. అయితే మా వాళ్ళు ఆఫీసర్స్ కానీ, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, అట్లానే స్టాఫ్ వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ మేరకు కొన్ని కేసెస్ కూడాను వాటిల్లో మేము డిటెక్ట్ చేయటం జరిగింది. అట్లానే 1 టౌన్ లిమిట్స్లో జరిగినటువంటి ఒక అఫెన్స్ డిటెక్ట్ చేయగలిగాం. అట్లానే తాలూకా లిమిట్స్లో జరిగినటువంటిది డిటెక్ట్ చేయగలిగాం. మద్దిపాడు లిమిట్స్లో, మద్దిపాడు హెడ్ క్వార్టర్లో జరిగినటువంటిది, అట్లానే చేమకుర్తిలో జరిగినటువంటి కేసెస్ ఇవి కూడాను అన్నిటినీ కొద్ది కాలంలోనే ఇవన్నీ కూడాను డిటెక్ట్ చేయటం జరిగింది. అట్లానే ఇంకా కొన్ని అన్డిటెక్టెడ్ కేసెస్, ఇంకా మనకు క్లూస్ రాక, లీడ్ లేక కొన్ని ఆగిపోయినటువంటి కేసెస్ తాలూకా లిమిట్స్లో మనకు ఆశ్రమం దగ్గర జరిగినటువంటి ఒక కేసు అట్లానే ఉంది. దాంట్లో ఇంకా కంప్లీట్ లీడ్ అయితే రాలేదు మనకు. నిన్న కూడాను మనకు ఒకటి గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ 2 జరిగినాయి. ఒకటి సమతా నగర్లోనూ, రెండోది వచ్చేసి అంబేద్కర్ నగర్ కాలనీ. ఈ 2 కూడాను తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే జరిగింది. ఈ రెండిట్లో కూడాను మనకు కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చినాయి. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇది 2 చోట్ల కూడా ఒకళ్ళే చేశారా లేదా అన్న దాని మీద కూడాను క్లియర్ కట్గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అతను ట్రేస్ చేసే నిమిత్తమే ఒక 2 పార్టీస్, 2 పార్టీలకు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో 2 పార్టీలు కూడాను డిప్లాయ్ చేయటం జరిగింది. దే ఆర్ ఆన్ దట్ జాబ్ టు ట్రేస్ ది ఐడెంటిఫైడ్ కల్ప్రిట్. తొందరలోనే అతను కూడా పట్టుకుంటాం. ఈ సందర్భంగా పబ్లిక్ అందరికీ కూడాను మా వైపు నుంచి, పోలీస్ వైపు నుంచి ఉన్నటువంటి అప్పీలు, ఫస్ట్ది ఇంట్లో ఎక్కువ మొత్తంలో అంటే రోజువారీగా అవసరమైనటువంటి క్యాష్ కానీ, లేదు అంటే గోల్డ్ ఆర్టికల్స్ కానీ ఉంచుకోవాలని, మిగతా అన్నీ కూడాను బ్యాంక్ లాకర్స్, ప్రతి ఒక్క బ్యాంకులో కూడాను మనకు లాకర్ ఫెసిలిటీ ఉంది. ఇది సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని, మీ రెసిడెన్స్ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులోని లాకర్ కనుక తీసుకున్నట్లయితే మనం ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా దొంగ మన ఇంట్లోకి వచ్చేసినా కూడాను మనం తక్కువ ప్రాపర్టీ లాస్ పోవటం జరుగుతుంది. కనుక ఇది అందరూ గమనించండి. ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు చెప్పినటువంటి కేసెస్ అన్నీ కూడాను లార్జ్ క్వాంటిటీ క్యాష్ కానీ, గోల్డ్ ఆర్టికల్స్, సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కూడాను ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారన్నమాట. కనుక లాకర్లో ఉన్నట్లయితే మనకు ఆ ప్రాపర్టీకి సేఫ్టీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకటి. తర్వాత రెండోది కూడాను షాప్స్ కానీ, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళైనా, లేదు అని అంటే చిన్న షాపులైనా, హోటల్స్ కానివ్వండి, లేదంటే అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడాను అందరూ కూడాను కొద్ది వ్యయంతో మనం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోగలుగుతాం. అట్లా సీసీ కెమెరాలు కూడాను ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో కూడాను మనకు లీడ్ వచ్చింది. అటువంటిది సీసీ ఫుటేజెస్ వల్లనే రావటం జరిగిందనమాట. దాని ద్వారా చిన్న లీడ్ వస్తే మనకు పెద్ద డిటెక్షను జరిగేదానికి అవకాశం ఉంటుంది. రాజమహేంద్రవరంలో ఓ మెడికల్ విద్యార్థినిపై 2 యువకులు కారు ఎక్కించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తలపై నుంచి కారు వెళ్లడంతో వైద్య విద్యార్థిని బ్రెయిన్ డెడ్గా మారింది. 2 యువకులను ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ నెల 3న రాజమహేంద్రవరం
ప్రసాదిత్య మాల్ వద్ద ఈ ఘటన జరిగింది. మాల్ నుంచి వైద్య విద్యార్థిని స్కూటీపై బయటకు వస్తున్న సమయంలో ఏబి అప్పారావు రోడ్లో వేగంగా కారుతో ఇద్దరు యువకులు ఢీకొట్టారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారు. వైద్యురాలిపై కారు ఎక్కించిన ఇద్దరు యువకులను నామవరానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. ప్రకాశం జిల్లా డ్రగ్స్ డీలర్స్ అసోసియేషన్కు జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెళ్లిన తన నామినేషన్ను తిరస్కరించడం పట్ల పద్మనాభుని ఫార్మా యజమాని పద్మనాభుని రాధాకృష్ణ ఖండించారు. బైలా ప్రకారం తాను పోటీ చేసేందుకు నామినేషన్ పత్రం స్వీకరించి పరిశీలన అనంతరం పొరపాటు ఉంటే నిరాకరించాలే కానీ ముందే నామినేషన్ తీసుకోకపోవడం చట్ట విరుద్ధమని అన్నారు. బైలా ప్రకారం ఒంగోలు బయట వ్యక్తులకు అధ్యక్ష పదవి, ఒంగోలు వాసులకు సెక్రటరీ, ట్రెజరర్ పదవి ఇవ్వాల్సి ఉందని, దానికి విరుద్ధంగా పాత కార్యవర్గం కొనసాగుతుందని ఆరోపించారు. ప్రశ్నించేవాడిని బైలా ప్రకారం అనుసరిస్తామని చెబుతూ బైలాకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పద్మనాభుని రాధాకృష్ణకు భవానీ మెడికల్స్ రమేష్, వేమూరి ఫార్మసీ వేమూరి సుబ్బారావు, పవన్ మెడికల్స్ భానుప్రసాద్, శ్రీనివాస మెడికల్ ఎంటర్ప్రైజెస్ పూర్ణచంద్రరావు మద్దతు ప్రకటించారు. మొన్న 3వ తారీఖు నామినేషన్కి అనౌన్స్ చేస్తే నేను నామినేషన్ వేయడానికి వెళ్ళానండి. వెళ్తే డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్, జిల్లా ఎలక్షన్స్, ప్రకాశం డిస్ట్రిక్ట్ డ్రగ్ డీలర్స్ అసోసియేషన్. దానికి నేను వెళ్తే నాకు డైరెక్ట్గా మీరు మెంబర్షిప్ మా దాంట్లో కనబడుతులేదు, రిజెక్టెడ్ అన్నారు. మెంబర్షిప్ ఎందుకు కనబడుతులేదు అని అంటే 3 సంవత్సరాలు మీరు కంటిన్యూషన్ కట్టినట్టు లేదు, అందుకని మెంబర్షిప్ కనబడుతులేదు అన్నారు. యాజ్ ఏ బైలా రూల్ అన్నారు. మేము దానికి అగ్రి అయ్యాం. కాకపోతే ఇక్కడ మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను నామినేషన్ ఇచ్చినప్పుడు రాజ్యాంగం ఏం చెప్పిందంటే నామినేషన్ తీసుకొని మీరు స్కూట్నీలో నామినేషన్ తిరస్కరించాలా. ఇక్కడ నామినేషన్ తీసుకోవటానికే ఇష్టపడలేదు సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే యాజ్ ఏ రాజ్యాంగం రూల్ మీరు అసలు ఫాలో అవ్వట్లేదు, బైలాను ఫాలో అవ్వట్లేదు. 200 రూపాయలకి 200 రూపాయలు బైలాను, 200 రూపాయలు చందా, సంవత్సరం చందా అని చెప్పి రాశారు. దాన్ని 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. 200 రూపాయలు బైలాలో రిజిస్టర్కి ఇచ్చి గవర్నమెంట్కి ఇచ్చి మీరు 500 వసూలు చేస్తున్నారంటే ఎగనిస్ట్ బైలా మీరు చేస్తున్నారా లేదా? జనరల్ బాడీ జరిగిందని చెప్తున్నారు సార్. జనరల్ బాడీ జరగలేదని మేము అడిగాం మొన్న ఎలక్షన్స్లో. లేదు జరిగింది అన్నారు. నేనేమడిగానంటే జనరల్ బాడీ జరిగి ఉండుంటే జనరల్ బాడీ సభ్యులందరికీ మీరు ఏ రకంగా ఇంటిమేషన్ చేశారు? నెంబర్ 1 రిజిస్టర్ పోస్ట్లో పంపించి ఎకనాలజీమెంట్ రిజిస్టర్ చేశారా? లేదు త్రూ వాట్సాప్ ఉంటే స్క్రీన్ షాట్ ఇవ్వండి, లేదు ఫిజికల్గా మీరు వెళ్తే సంతకాలు పెట్టిన బుక్ మాకు చూపించండి అని అడిగాం. లేదు జనరల్ బాడీ జరిగింది అన్నాను. మీకు క్వైట్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తున్నాను సార్. నాకు తెలిసిన నాలెడ్జీ వరకు 700 అంటే కొత్త ప్రకాశం 700, పాత మొత్తం ఉమ్మడి ప్రకాశం 1200 మంది సుమారు ఉంటారు సార్. సరే పార్టీ తీసేసండి సార్. 700 మందికి జనరల్ బాడీ బిలో 20 నెంబర్స్ వచ్చినట్టుగా సంతకాలు పెట్టించారండి. నేనేమంటున్నానంటే జనరల్ బాడీకి మీరు నిజంగా ఇంటిమేషన్ అయితే లోకల్ పీపుల్ రండి. ఎక్కడో ఎర్రగొండపాలెం, ఎక్కడో మార్కాపురం, ఎక్కడో కనిగిరతన్ రాకపోవచ్చు, కానీ లోకల్ పీపుల్ రారా అంటే మీరు జనరల్ బాడీ అనేది మీరు చేయలా. రైట్, జనరల్ బాడీ చేశారంటే నేను ప్రూఫ్స్ అడుగుతున్నా. ఆ ప్రూఫ్స్ కూడా మీరు ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. ఏది బైలా ప్రకారం మీరు చేయలా. లేదు నేను చేసింది కరెక్టు అన్నప్పుడు మేము ఒకటే అడిగాం, మీరు పెద్ద మనుషులు 4 కూర్చోండి, ఎవరైతే నాకు సమాధానం చెప్తారో వాళ్ళు సమాధానం చెప్పండి, మాట్లాడుకొని పరిష్కరించుకుందామంటే దానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. కర్నూలు రోడ్లో నా షాపు దాదాపుగా సుమారు 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను. నేను ఒంగోలు రిటైల్ మెడికల్ అసోసియేషన్కి టౌన్ సెక్రటరీగా సుమారుగా 7 సంవత్సరాలు సర్వీస్ అందించున్నాను. నిస్వార్థంగా చేసి ఉన్నాను. అది గుర్తించి నాయకులు కొంతమంది నువ్వు జిల్లాకు కూడా ఎవరూ లేరు, మేమందరం సపోర్ట్ ఉండి నిన్ను ఏకగ్రంగా తీసుకుంటాం, నువ్వు వచ్చి నీ డెడికేటు నీ వర్క్ అన్నీ మాకు తెలుసు కాబట్టి రమ్మని చెప్పి కోరారు. నేను మాత్రం అయ్యా నాకు సాధ్యం కాదు, నేను టౌన్ వరకే చేయగలను, జిల్లాకి నేను రాలేనంటే మేమందరం ఉన్నాం, సపోర్ట్గా ఉన్నాము, నేను చేసి పెడతామని చెప్పన్నారు. అయ్యా నాకు కొంత చదువు తక్కువ, నేను జిల్లా లెవెల్లో చేయాలంటే నా వల్ల కాదంటే లేదు మేము ఉన్నామని చెప్పి తీసుకొచ్చి నన్ను అనేక రకాలుగా ఇబ్బందులకి గురి చేసి నాకు సహకరించక నన్ను ఇబ్బంది పెడుతూ గతంలో సెక్రటరీ నాకు
పుస్తకాలు 3 నెలలకు కూడా హ్యాండ్ వర్క్ చేయకుండా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఇవన్నీ ప్రశ్నించకుండా నేను అన్నీ వాళ్ళు చెప్పిన విధంగా అన్నీ హ్యాండ్ వర్క్ చేశాను. అయినా నా మీద దుష్ప్రచారం చేస్తూ నాయకులందరూ కూడబలుక్కొని, నేను ఎందుకంటే రాధాకృష్ణ అనే వ్యక్తి వచ్చి దీన్ని మొత్తాన్ని సంస్కరిస్తున్నట్టుగా నాకు అనిపించింది. నేనైతే తట్టుకోలేనని చెప్పి ఆయన అన్ని రకాలుగా న్యాయ పోరాటానికి అన్నిటికీ సిద్ధపడి ఈ మొత్తం చెడిపోయిన అసోసియేషన్ మొత్తాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చాడని నాకు కూడా అనిపించి, నేను కూడా నీ వెంట నడుస్తానని చెప్పి ఆయనకి నా వంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చాను. మత్స్యకార గ్రామాల ప్రజలకు సుమారు 35 లక్షల రూపాయలు విలువ చేసే యూనిట్లను అందించడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో గుండమాల, కేపల్లిపాలెం, రాజుపాలెం, ఈతముక్కల, మడనూరు గ్రామాలకు చెందిన పల్లెకారులకు మరబోట్లు, ట్రాన్స్పాండర్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 2014-19 మధ్యలో మత్స్యకార గ్రామాలకు అనేక రకాల పథకాలు అందించడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక వల కూడా పంపిణీ చేసిన పరిస్థితి లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 సార్లు మత్స్యకారులకు అనేక రకాల పథకాలను అందించడం జరిగిందని అన్నారు. 40% సబ్సిడీతో 5 మరబోట్ల విలువ సుమారు 10 లక్షలు ఉందని అన్నారు. 25,23,000 విలువ చేసే ట్రాన్సిట్ స్పెండర్స్ 87 మందికి పూర్తి సబ్సిడీతో అందించడం జరిగిందని తెలిపారు. మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు, ఏడీ శ్రీనివాసులు, డిఎఫ్సిఎస్ అధ్యక్షులు జి పేరయ్య నాయుడు, వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీలు పిన్ని నరసింహారావు, నాయుడు శ్రీను, మత్స్యకారులు పాల్గొన్నారు. సీతారామయ్య రంగపూడి జావయ్య, ట్రాన్స్ఫార్మర్. ఈరోజు ఏదైతే మత్స్యకార దాని మీద ఈరోజు దగ్గర 35,22,000 రూపాయలు మనకి మత్స్యకారులకి ఇంజన్లు కానీ అదేవిధంగా ట్రాన్స్పాండర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి 100 మందికి ఈరోజు దీనికి లబ్ధి పొందేటట్టుగా చేసాం. ఈ 2 సంవత్సరాల్లో 3వసారి మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. మత్స్యకారులకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూసేది ఈ పార్టీ. అదేవిధంగా అంతకుముందు కూడా 14-19లో కూడా వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ కూడా మంచి 50%, 40% డిస్కౌంట్లు ఆ రోజు అంతా కూడా ఇచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇచ్చాం. మొన్న వాళ్ళు సముద్రానికి వేటకెళ్ళకపోతే కూడా అదివరకు 10,000 ఇస్తే ఈరోజు ఉండే పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 20,000 ఇచ్చాం. అన్ని విధాలు కూడా ఆదుకునేది ఈరోజు ఈ ప్రభుత్వం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ నాణ్యమైన క్వాలిటీ ఉండే అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇంకా ఎవరికన్నా ఉన్నా కూడా తప్పకుండా కూడా మనం ఈటన్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దానికి అధ్యక్షులు కారయ్య గారు కానీ, మన జేడీ ఫిషరీస్ కానీ, అదేవిధంగా ఏడీ ఫిషరీస్ కానీ, తర్వాత తిరుపతిరావు, నరసింహరావు, వీళ్ళంతా పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. మన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కేపల్లిపాలెం గ్రామానికి అవుట్బోర్డ్ మోటార్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తెప్పల్లో బిగించుకోవడానికి జీపీఎస్ మోడల్లో ట్రాన్స్పాండర్ ఇవ్వడం జరిగింది. అది 87 ఇవ్వడం జరిగింది. ఈ ట్రాన్స్పాండర్ అనేది పూర్తి ఉచితంగా ప్రతి తెప్పకి అవసరం కాబట్టి పూర్తి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ఇంజిన్లు అయితే కేంద్ర ప్రభుత్వము మన స్టేట్ గవర్నమెంటు ఈ 2 అనుసంధానం మీద 40% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఇది 2019లో 75% ఇస్తున్నారు. తర్వాత 2019-24లో ఈ స్కీమ్ అనేది లేకుండా నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం మీద ఈ 40% ఇవ్వడం జరిగింది. మొన్న ఇటీవల జరిగినటువంటి తుమ్మలపెంట మత్స్యకార సేవల ప్రోగ్రాంలో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణం చేస్తున్నారు. రేపు వచ్చే బడ్జెట్లో 60% సబ్సిడీ ఇస్తానన్నాడు. అదేవిధంగా జరిగితే మాకు మత్స్యకారులకి ఎంతో మేలు జరిగినట్టు ఉంటుంది. అందుకని ఆయనకి ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఇంకా మరిన్ని స్కీములు తీసుకొచ్చి మాకు మత్స్యకారులకు ఇవ్వాలని మేము కోరుకుంటాం.
పంటలు అమ్ముకునేందుకు దళారుల నుండి రైతులను కాపాడేందుకు రైతు బజార్లు ఏర్పాటు చేశారు. సీజనల్గా రైతులు వచ్చి పంటను అమ్ముకుని వెళ్తున్నారు తప్ప స్థిరంగా ఉండటం లేదు. వారి స్థానాలలో కొందరు వ్యాపారులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలతో పాటు ఇతర వస్తువులు అందించే లక్ష్యంగా ఏర్పాటైన రైతు బజార్లు తాజా పరిస్థితిపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలో 4 రైతు బజార్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో 3, కందుకూరులో 1 రైతు బజారు అందుబాటులో ఉన్నాయి. కొత్తపట్నం బస్టాండ్ రైతు బజార్లో ఎక్కువగా వ్యాపారాలు జరుగుతున్నాయి. వాటి ద్వారా 1,00,000 పై చిలుకు ఆదాయం వస్తుంది. లాయర్పేట రైతు బజార్, దిబ్బల రోడ్డు రైతు బజార్ ఆదాయ వనరులు తగ్గడంతో పాటు దుకాణాలు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం అన్ని రైతు బజార్లోని దుకాణాలన్నీ ఖాళీగా ఉండకుండా పూర్తి కావాలని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేస్తున్న ఆర్గానిక్ వస్తువులు, జూట్ బ్యాగ్స్, ఇతర వస్తువులను రైతు బజార్ల ద్వారా అమ్మకాలు జరిపేందుకు DRDA మెప్మాతో సమన్వయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు బజార్లో సీజన్లో వచ్చే పంటలు తెచ్చి అమ్ముకోవటం, వెళ్లటం జరుగుతుంది. కొన్ని షాపులను రైతుల కోసం కేటాయించారు. ఎందుకంటే సీజనల్ వారీగా వచ్చే రైతులకు దుకాణాలు కేటాయిస్తే వారు వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా టమోటో, ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు రైతుల వద్ద సరుకులు వ్యాపారులు కొనుగోలు చేయని సందర్భంలో నేరుగా రైతు వద్దకు వెళ్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ సరుకులు కొనుగోలు చేసి రైతు బజార్లకు దిగుమతి చేస్తుంది. అదే కోణంలో రాయలసీమలో టమోటా ధరలు పడిపోయి కొనుగోలు లేని పరిస్థితుల్లో రైతుల వద్ద కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లో అమ్మకాలు జరిగాయని, అందులో భాగంగా ప్రకాశం జిల్లా రైతు బజార్లకు 30 టన్నుల టమోటాలను దిగుమతి చేసుకుని వినియోగదారులకు అందించడం జరిగిందని మార్కెటింగ్ వ్యవసాయ అధికారి ఎం వరలక్ష్మి అంటున్నారు. మార్కెటింగ్ శాఖకు సంబంధించి జిల్లాలో 4 రైతు బజార్లు ఉన్నాయి. ఒంగోలు టౌన్లో 3 రైతు బజార్లు, కందుకూరులో 1 రైతు బజారు. ఈ 4 రైతు బజార్లో ప్రతి ఉన్నటువంటి షాపుల్ని అన్నీ కూడా ఎక్కడ వేకెంట్ లేకుండా రైతులు, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత ఈ PH కింద హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అలాట్ చేస్తూ ఈ అన్ని షాప్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ అన్ని ఈ రైతు బజార్స్ అన్నిటికి కూడా ఇన్కమ్ జనరేట్ చేసే దిశలో మార్కెటింగ్ శాఖ ప్రయత్నం చేస్తూ ఉంది. దీని మీదట మనకి రైతులందరూ కూడా ఎంతగానో ఈ రైతు బజార్ని ఉపయోగించుకుంటున్నారు ప్రస్తుతము. తర్వాత ఇంకనూ వాటిని ఉపయోగించుకోవాలని రైతులందరినీ కూడా కోరడం జరుగుతుంది. PDDRDA మెప్మా వారి ద్వారా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని కూడా ఇంట్రెస్ట్ చేస్తూ వారి ద్వారా కూడా షాపుల్ని వారికి అలాట్ చేసి ఇన్కమ్ జనరేట్ చేయాలన్న దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. మంచి వెజిటబుల్స్ తీసుకోవాలన్న ఉద్దేశంతో కన్జ్యూమర్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వీరి యొక్క ఆసక్తిని బట్టి ప్రతి రైతు బజార్లో కూడా ఆర్గానిక్ స్టాల్స్ని, వెజిటబుల్స్ని అరేంజ్ చేయడం జరిగింది. KP బస్ స్టాండ్లో ఆర్గానిక్ వెజిటబుల్స్, తర్వాత ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా ఒక షాపు అలాట్ చేయడం జరిగింది. కాబట్టి వినియోగదారులందరికీ కూడా వీటిని ఉపయోగించుకోవాలని కోరడమైంది. అలాగే మనకి ధరలు పెరిగినప్పుడు మెయిన్గా ఏంటంటే మార్కెటింగ్ డిపార్ట్మెంటు ప్రతిసారి మనకి టమాటా, ఆనియన్ ఎక్కువగా దాని మీద దృష్టి పెడుతూ ఉంటాము. ఎందుకంటే కన్జ్యూమర్కి ముఖ్యమైన వెజిటబుల్స్ అవే కాబట్టి వాటి మీద దృష్టి పెడుతూ టమాటాలు, ఉల్లిపాయలు ధరలు పెరిగినప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్గా ఆ రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి రైతు బజార్ల ద్వారా సేల్ చేయడం జరుగుతూ ఉంది. మార్కెటింగ్ శాఖ అన్ని రైతు బజార్లలో పెట్టి సేల్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనకి రాయలసీమ ఏరియాలో టమాటా రైతుల దగ్గర ప్రైస్ తక్కువగా ఉన్నదన్న ఉద్దేశంతో మార్కెటింగ్ శాఖ మరి అక్కడున్న రైతుల దగ్గర నుంచి టమాటాలు ప్రొక్యూర్ చేసుకుంటూ మరి అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతు బజార్ల ద్వారా టమాటాలను సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రైతు బజార్ నందు మొత్తం టోటల్గా 102 షాపులు ఉన్నవి. ఇక్కడ 51 షాపులు ఫిల్ అయ్యి 18 షాపులు మాత్రం రైతులకి అలాట్ చేయబడింది. రైతులు అలాట్ చేసిన షాపులు వాళ్ళు సీజనల్గా వచ్చి వాళ్ళు పండిన సరుకును ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకొని యథావిధిగా వాళ్ళ షాపులో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మిగిలిన 33 షాపులు కొంత ఖాళీగా ఉన్నవి. ఆ ఖాళీ ఉన్నటువంటి షాపులను మేము
హార్టికల్చర్ వారి సహకారం తీసుకొని ఆ 33 షాపులను కూడా ఫిల్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. గవర్నమెంట్ సప్లై లేని పక్షంలో మనకి సీజనల్గా మనకు గిద్దలూరు, తర్వాత మార్టూరు ఇక్కడి నుంచి వస్తూ దానితో పాటు పలమనేరు కూడా మనకు దిగుమతి చేసుకొని వినియోగదారులకు టమాటాను అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో నియోజకవర్గ కేంద్రాలలో రైతు బజార్లు నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించడంతో అద్దంకి, దర్శి, కొండపిలో స్థలాలు మంజూరయ్యాయని, అందులో దర్శి, అద్దంకిలో పనులు ప్రారంభం జరుగుతుండగా కొండపిలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. సంతనూతలపాడులో కూడా భూసేకరణ పూర్తయితే రైతు బజార్ ఏర్పాటవుతుంది. రైతుల వద్ద ఉన్న కూరగాయల ధరలు నిర్ధారణ కోసం కమిటీ ఉంటుంది. కమిటీ ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలో ఉన్న ధరలు తెలుసుకొని రైతు బజార్లో ధర నిర్ధారణ చేసి బోర్డును ఏర్పాటు చేసి వినియోగదారులకు అందించడం జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల ఎస్టేట్ ఆఫీసర్ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ధరలు అధికంగా అమ్మే పరిస్థితి ఉండదని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని నిర్ణయిస్తామని జిల్లా మార్కెటింగ్ అధికారి అంటున్నారు. ఎప్పుడైనా మార్కెట్ సంక్షోభం వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన వాటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తూ కొంత సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, అందువల్ల రైతు బజార్లు రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. కాన్స్టిట్యున్సీ వైజ్ రైతు బజారు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క రైతు బజారు ఉండాలన్న సీఎం గారి ఆదేశాల మేరకు మరి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా రైతు బజార్ ఉండేట్లుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము, యాక్షన్ తీసుకుంటున్నాము. మరి మనకి కందుకూరు, ఒంగోలు టౌన్, ఒంగోలు కాన్స్టిట్యున్సీలో రైతు బజార్స్ ఉన్నాయి. దర్శిలో రైతు బజారు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అలాగే కొండపి కాన్స్టిట్యున్సీ కింద సైటు హ్యాండ్ డౌన్ చేయడం జరిగి బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కన్స్ట్రక్షన్ అనేది అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. అలాగే అద్దంకి కాన్స్టిట్యున్సీ కింద బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత వర్క్ రీసెంట్గానే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇంకా ఎస్ఎన్పాడు కాన్స్టిట్యున్సీ కింద రైతు బజార్ ఒకటి పెండింగ్ ఉంది. అది స్థలము హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రాసెస్లో ఉంది. దీనికి ఒక ప్రైస్ ఫిక్సేషన్ చేయడానికి ప్రతిరోజు ఒక కమిటీ ఉంటుంది. ఇద్దరు రైతులు, ఎస్టేట్ ఆఫీసరు, వీరందరూ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి హోల్సేల్ ప్రైస్ ఎలా ఉన్నాయి, రిటైల్ ప్రైస్ ఎలా ఉన్నాయి చూసుకొని హోల్సేల్ ప్రైస్ మీద 20% యాడ్ కలిపి దానికి రేటు ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కన్జ్యూమర్కి బెస్ట్ ప్రైస్ వస్తుంది, రైతులకి కూడా రెమ్యూనరేటివ్ ప్రైస్ ఉంటుంది. ఎక్కడ కూడా ప్రైస్ అనేది ఎక్కువ ఉండదు. బయట మీద రైతు బజార్లో ఎక్కడ కూడా ఎక్కువ ప్రైస్ అనేది ఉండదు. కన్జ్యూమర్స్కి తర్వాత రైతులకి అందరికీ అందుబాటు ధరలతోనే ఉంటుంది. ఒకే రోజు వరుస దొంగతనాలు ఒంగోలులో చోటు చేసుకున్నాయి. ఆంధ్రకేసరి నగర్లో 30 సవర్ల బంగారపు నగలు దొంగిలించగా సమతానగర్లో ఒక ఇంట్లో 20 సవర్ల బంగారపు నగలు, 5 లక్షల నగదు దోచుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే రోజు 2 దొంగతనాలు జరగడంపై ప్రజల్లో భయాందోళన నెలకొంది. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు జరగడంతో పోలీసులు క్రూజ్ టీం ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. 2 ఇళ్లలో జరిగిన చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సార్ కొద్దిగా మీరు పట్టుకుంటే మళ్ళీ పోతాయి. తెలుసు మేము సమతా నగర్ సెకండ్ లైన్లో ఉంటున్నామండి.
మేము ఉదయం 6:30కి మా హస్బెండ్ మేమిద్దరం కలిసి జాబ్కి వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు లాక్ చేసుకొని అన్నీ ఉన్నాయి. మేము ఇప్పుడు డ్యూటీ చేసుకొని నేను 5కి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసింది. 2 బెడ్రూమ్లో 2 బీరువాలు ఓపెన్ చేసేసి ఎక్కడెక్కడ గోల్డ్ బాక్సులు అన్నీ తీసేసి ఓపెన్ చేసి తల్లు పగలు కొట్టేసి మొత్తం ఒక 5 లక్షలు క్యాష్ అలాగే ఉంది. మేము కొంచెం లోన్ పెట్టుకొని తెచ్చుకున్న క్యాష్ అది. ఆ లోన్ పాకెట్ 5 lakhs సీల్ అట్లాగే ఉంది. అది ఒక 20 సవర్ల బంగారం మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. మధ్యాహ్నం పూట 2 అఫెన్స్లు జరిగినట్టు మాకు సమాచారం అందింది. ఒకటి ఆంధ్రకేసరి నగర్ ఫస్ట్ లైన్లో ఒక ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ తాళం వేసి షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల 1 గంట లోపల అఫెన్స్ జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది. అందులో ఒక దాదాపు 30 సవర్ల దాకా బంగారు వస్తువులు ఎవరో ఒక పర్సన్ వచ్చి దొంగిలించుకు వెళ్ళినట్లుగా మాకు సమాచారం వచ్చింది. దాని మీద కేసు నమోదు చేశాం. రెండవది సమతానగర్ సెకండ్ లైన్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటికి తాళం వేసిన ఇంట్లో కూడా అదేవిధంగా దొంగతనం జరిగినట్టు మాకు సమాచారం. అందులో ఒక 10 సవర్ల బంగారమును 5 లక్షల రూపాయల డబ్బులు తీసుకెళ్ళినట్టు ప్రాథమిక రిపోర్టు. ఇంకా రిపోర్టు ఇవ్వలేదు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. 2 ప్లేసులకి మా ఫింగర్ ప్రింట్ టీము, మా క్రైమ్ టీము వాళ్ళు విజిట్ చేసాం. దాదాపు కొంత సమాచారం ఉంది దీనిలో ఎవరు చేశారనేది. దాని మీద మేము ట్రేస్ చేయడానికి టీమ్స్ అవి ఫామ్ చేసుకొని త్వరలోనే కేసులు 2 డిటెక్ట్ చేయడం జరుగుతుంది. 2 చోట్ల ఒకే వ్యక్తి, మా అనుమానం ప్రకారం 2 చోట్ల ఒకే వ్యక్తి చేసినట్లు మాకు, అంటే ఇక్కడ జరిగిన ఏదైతే డోర్ బ్రేక్ చేసిన విధానం కానీ లోపల బీరువా బ్రేక్ చేసిన విధానం కానీ ఒకే వ్యక్తి చేసినట్టు మాకు ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ కూడా ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. అక్కడ మన ఏకే నగర్లో దానిలో అయితే సీసీ ఫుటేజెస్లో క్లియర్గా మనిషి కనిపించడం జరిగింది. మా టీమ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నాయి. అదే మేము మీ ద్వారా ప్రజలకు అందరికీ చెప్తున్నాం. ప్రతి ఇంటికి కూడా ఒక కెమెరా, ప్రతి వీధికి ఎంట్రన్స్ ఎగ్జిట్లో కూడా కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా ఒంగోలు పిఎం శ్రీ విద్యాలయ ఆవరణలో కళా ఉత్సవంలో విద్యార్థుల ప్రదర్శనలు అబ్బురపరిచాయి. క్లస్టర్ పరిధిలోని ఒంగోలు, కందుకూరు, నెల్లూరు, వెంకటగిరి, గుంటూరు, ఇర్లపాడు, సత్తెనపల్లి, సూర్యలంక పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాలకు చెందిన 182 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వస్త్రధారణ, వేషధారణలతో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు బళా అనిపించాయి. పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు ప్రదర్శనలు చేసే సమయంలో దానికి సంబంధించిన గీతాలను, సంగీతాన్ని ఆయా విద్యాలయ విద్యార్థులు సమకూర్చడం విశేషం. మేఘాలయ రాష్ట్ర సంప్రదాయాలు అద్దం పట్టేలా ప్రదర్శనలు ఉన్నాయని విద్యార్థులను అభినందించారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 85 మందికి మంజూరైన 55.15 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకున్న పేదలకు సీఎం సహాయ నిధి కింద ప్రభుత్వం ఆర్థికంగా చేయూత అందిస్తుందని తెలిపారు. టీడీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 1160 మందికి 10,79,34,309 రూపాయలని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎవరైతే పేద వర్గాల ప్రజలు వారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకున్నటువంటి డబ్బులని మీరు నాకు అందజేస్తే నేను మీకు చెక్కులు తీసుకొచ్చి అందజేయడం జరిగింది. ఒక్కసారి మనందరము గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మనము చప్పట్లు కొట్టి ఆయనకి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇవాళ రేపట్లో కన్న బిడ్డలే తల్లిదండ్రులను చూసుకోవాలంటే వాళ్ళు లెక్కలు పెట్టేటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకున్నటువంటి డబ్బుకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి తెలియచెప్పిన వెంటనే ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకు గ్రామ వార్డు కార్యాలయాలుగా మార్చడమే కాకుండా వాటిని ప్రజలు గుర్తించేందుకు వీలుగా ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేసింది. నగర ప్రాంతంలోని స్వర్ణ, గ్రామీణ ప్రాంతాల్లోని స్వర్ణ గ్రామ కార్యాలయాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నగరంలోని సచివాలయాల వద్ద ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేసింది. సచివాలయాల పేర్లు తెలిసే విధంగా సంబంధిత ప్రాంతాల పేర్లు ముందు స్వర్ణ పేరు చేర్చి బోర్డులను ఏర్పాటు చేసింది. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన వారు వెంటనే తెలుసుకునేందుకు వీలుగా స్వర్ణ బోర్డులు దోహదపడనున్నాయి. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వ్యవహరించారు. 67 రోజులకు 27,23,210 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ సహాయ కమిషనర్ తిమ్మానాయుడు, చైర్మన్ మురళీ సుధాకర్ తెలిపారు. సభ్యులు నూతి ప్రసాద్, ఆకు కోటేశ్వరరావు, ధూళిపాళ్ల వెంకటరత్నం, కోనంకి సుబ్బారావు, ఏల్చూరి వెంకట నారాయణమ్మ, గోపి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఆడి కృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు. రేపు చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చీరాల పర్యటన. ఏర్పాట్లను పర్యవేక్షించిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్. ఒంగోలులో వరుస దొంగతనాలపై పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంటుందన్న డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడి.
డి న్యూస్లో నేటి మాట. వెన్నుపోటు భయపడాల్సిన విషయం కాదు, ఎవరిని నమ్మాలో నేర్పించే గొప్ప పాఠం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.